హలో నమస్తే, నా పేరు దీప్తి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాం. నేను మా ఆయన కలిసి ఈ ఛానల్ ద్వారా మాకు వచ్చిన వంటలు చూపిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ లవర్స్. ఇదే మా సింపుల్ కిచెన్ సెటప్. ఇవాళ నేను చేయబోయే ఐటమ్ బ్రెడ్ స్వీట్. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. నేనైతే 4 పీసెస్ బ్రెడ్ తీసుకొని ఈ విధంగా 4 పీసెస్గా కట్ చేసుకోండి. ఈ బ్రెడ్ ని ఫ్రై చేసుకోవడానికి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకోవాలి. కట్ చేసుకున్న బ్రెడ్ ని ఇలా ఒక్కొక్క పీస్ ని ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన బ్రెడ్స్ అన్ని ఈ విధంగా సైడ్కి పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో రిమైనింగ్ బ్రెడ్స్కు సరిపోయే ఆయిల్ వేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మొత్తం టర్న్ చేసుకోవాలి రోస్ట్ అయిన బ్రెడ్స్ని. చూసారా, ఈ విధంగా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తీసుకున్న 4 బ్రెడ్స్కి 1/2 లీటర్ పాలు కాంచుకుంటున్నా. మరి ఒక సపరేట్ బౌల్లో 100 ml పాలు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఉంటలు లేకుండా మొత్తం క్లీన్గా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోండి. పాలల్లోకి 6 టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నా. షుగర్ తక్కువ కావాలన్న వాళ్ళు 1 టేబుల్ స్పూన్ షుగర్ తగ్గించుకోవచ్చు. షుగర్ బాగా పాలల్లోకి కలవాలి. అంతవరకు తిప్పుతూనే ఉండాలి. ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఈ విధంగా పాలల్లోకి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు తిప్పుతూనే ఉండండి. చూసారా, ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంటిన్యూగా 2 to 3 minutes కలుపుతూనే ఉండండి. 2 minutes బాగా కలిపేసి 5 minutes సైడ్కి పెట్టండి. డ్రై ఫ్రూట్స్ రోస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. కట్ చేసుకున్న బాదామి అండ్ జీడిపప్పు రోస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ రోస్ట్ లేకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. బ్రెడ్ ని ఈ విధంగా సపరేట్ బౌల్లో పెట్టుకోవాలి. ఈ కస్టర్డ్ ని బ్రెడ్ మీద బాగా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మరొక లేయర్ రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ని స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ అదే విధంగా కస్టర్డ్ ని స్ప్రెడ్ చేసుకోవడమే. ఈ స్వీట్ బ్రెడ్ ని ఇలా 1 minute నాననివ్వాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. డ్రై చెర్రీస్ తో ఫైనల్ టచ్ ఇచ్చేయడమే. వావ్, సూపర్ వచ్చింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.